నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కరోనా పీడిత కుటుంబాలను ఆదుకోవాలని టీడీపీ డిమాండ్. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో సాధన దీక్ష. కొనసాగుతున్న కర్నూలు నృసింహ సేవా వాహిని కార్యక్రమాలు. ఇప్పటివరకు 3 లక్షల మందికి అన్నదానం. దామనపల్లి రహదారి పనుల్లో అవకతవకలు. చోద్యం చూస్తున్న అధికారులు. కడప జిల్లా బైనపల్లిలో విషాదం. ట్రాక్టర్ కింద పడి 2 మృతి. టీడీపీ హయాంలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న వైసీపీ. కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్న విజయసాయిరెడ్డి. ఇక డీటెయిల్ చూస్తే, కర్నూలు కేంద్రంగా పనిచేస్తున్న శ్రీ నృసింహ సేవా వాహిని చేపట్టిన సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఈ సంస్థ 3 లక్షల మందికి అన్నదానం చేసింది. జిల్లా ఇన్ఛార్జ్ రవికాంత్ ఆధ్వర్యంలో అహోబిలం, నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాలలో సుమారు 400 మందికి ఇవాళ అన్నదానం చేశారు. అటవీ ప్రాంతంలోని వానరాలు, గోవులకు పండ్లు, గ్రాసం అందజేశారు. ఈ సందర్భంగా రవికాంత్ మాట్లాడుతూ, సేవకు మించిన సాధన లేదన్నారు. వెనుపూస శ్రీనివాసరెడ్డి జన్మదినంతో పాటు బైసాని రవిచంద్రకుమార్ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు దిలీప్, భువనేశ్వరి దేవి ఆర్థిక సహకారం అందించారన్నారు. టీడీపీ డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా గుంటూరులోని పార్టీ కార్యాలయంలో సాధన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలముడి రవీంద్ర మాట్లాడుతూ, కరోనా బాధిత కుటుంబాలకు సర్కారు చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వాళ్ళకి కాంపన్సేషన్ పే చేస్తుంది. ఆ విధంగా ఈ రాష్ట్రంలో కూడా ఫ్రంట్లైన్ వారియర్స్గా కొంతమంది బాధిత కార్మికుల్ని, అట్లాగే ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్ట్స్ని కూడా దాంట్లో జాయిన్ చేసి ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా 50 లక్షల వాళ్ళు పెట్టి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఈ సాధన దీక్ష వలన ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వలన చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దీనికందరూ కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటారు. ఎక్కడ మెడిసిన్స్ అందుబాటులో లేవు, అట్లాగే ఆక్సిజన్ అందుబాటులో లేదు, అన్నీ కూడా బ్లాక్ మార్కెట్కి తరలించారు. దీన్ని ప్రజలకి ఒక ప్రాణాలను పణంగా పెట్టి ప్రభుత్వం నడిపిస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్గా దీన్ని సరిచేసి ప్రజలకు ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, తక్షణం మీరు ఎవరైతే ఈ యొక్క కరోనా బారిన బట్టి చనిపోయారో వాళ్ళందరూ కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. హైకోర్టు ఆదేశాల మేరకు వాచ్మెన్ మొదలుకొని షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయాలని సిఐటి డిమాండ్ చేసింది. హైకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో సిఐటి నేత కామమూరు శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారికి పెండింగ్లో సర్వీస్ ఇన్సెంటివ్ వెంటనే ఇవ్వాలని కోరారు. ఆయన వెంట కార్మిక సంఘం నేతలు శ్రీనివాసులు, మైదుకూరు డివిజన్ కార్యదర్శి సురేష్ బాబు, హరికేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్ఎల్లో సబ్స్టేషన్లో నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా కోర్టు ఉత్తర్వుల మేరకు
వీరందరూ కూడా సిస్ ఆపరేటర్లుగా ఇవ్వాలని ఈ రాష్ట్ర హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. సీఎండీ గారి దగ్గర గతంలో కూడా 48 రోజుల ఆందోళన కార్యక్రమం కూడా నిర్వహించిన తర్వాత సీఎండీ గారు ఎస్సీలందరికీ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇదందరూ కూడా నియమించమని చెప్పారు. ఇవాళ రిలే నిరోధీక్ష చేయాలని ఆందోళనకు పిలిపించడం జరిగింది. అందులో భాగంగా ఉన్నతాధికారులు ఎస్సీ గారు, ఇంటెలిజెన్సీ సిఏ గారు, అట్లాగే టెక్నికల్ ఏఈ గారితో కూడా చర్చలు జరిగినప్పుడు, డిఈ గారితో కూడా చర్చలు జరిగినప్పుడు వారం రోజులు టైం తీసుకొని మీ సమస్యలను కూడా పరిష్కరిస్తాం, మొత్తం పని అంతా కూడా ప్రాసెస్లో ఉందని చెప్పడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. వారం రోజులు మా సమస్య పరిష్కారం కాకపోతే ఈ జిల్లా వాసి, ఈ జిల్లా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలో 8వ తేదీ రాబోతున్నారు. ఆ రోజు ఆ పర్యటన కూడా మేము అడ్డుకొని మా నిరసన కార్యక్రమం కూడా తెలుపుతాం. ఒకవైపునేమో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్తాంది. ఇక్కడ ఎవరైతే నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్నారో వారందరూ కూడా షిఫ్ట్ ఆపరేటర్గా వెళ్ళడం కోసం ఇవాళ 4,000 రూపాయల వేతనం తగ్గించుకొని కూడా ఉద్యోగ భద్రత కోసం వెళ్తున్నారు. అటువంటి తరుణంలో కూడా ఇక్కడున్న ఎస్సీ గారు కానీ మరొక డిఈలు గారు కానీ ఆలోచించి తక్షణం ఎవరైతే కోర్టు పోయారో కోర్టు పోయి ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా అవకాశం కల్పించాలనేది సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ చేయకపోతే 7వ తేదీ ఉదయం నుంచి మా ఆందోళన కార్యక్రమం ఇదే ప్రాంగణంలో తిరిగి కొనసాగుతుందని ఈ సందర్భంగా ఎస్పీడిఎస్ఎల్లో తూర్పుగోదావరి జిల్లా దామనపల్లి రహదారి పనుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయి. కరోనాను అవకాశంగా మలుచుకొని కాంట్రాక్టర్ పనుల్లో నాణ్యతను గాలికి వదిలేశారు. మట్టి కలిసిన మెటల్ను వాడుతున్నారు. ఈ పనులను ఆర్ఎండ్బి జేఈ ప్రదీప్ పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. జేఈ అంతా గమనిస్తూ కూడా చూసి చూడనట్లు వివరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందువల్ల ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కడప జిల్లా దువ్వూరు మండలం బైనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ కింద పడి 2 మరణించారు. దువ్వూరు మండలం మిర్జాఖాన్ పల్లెకు చెందిన సుగుణ సుబ్బారాయుడు దంపతులు వ్యవసాయ కూలీలతో కలిసి వేరుశెనగ నూర్పిడి యంత్రంపై కూర్చొని వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వారిరువురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలాన్ని దువ్వూరు ఎస్ఐ అరుణ్ రెడ్డి సందర్శించారు. ఈ ఘటన నేపథ్యంలో మిర్జాఖాన్ పల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు కూలీలు వేరుశనగ బండికి ఇద్దరు బండి బోల్తా పడి 2 మృతించారు. ఇంకొకరి తీవ్ర గాయాలయ్యాయి. వ్యవసాయ కూలి పని. ఏ ఊరికి పోతున్నారు? ఏ ఊరు? బైనపల్లె దువ్వూరు మండలం. మీర్జాంపల్లి నుంచి దువ్వూరు మండలం వచ్చేటప్పుడు 2 ట్రాక్టర్ కింద పడి చనిపోయారు. ఎట్లా పడింది ప్రమాదం? ఎట్లా జరిగింది? గెట్టు మీద జస్ట్ వాలంగా పైన ఉన్నారంట, సైడ్ కింద పడి అన్ని స్పాట్లో చనిపోయారు. ఈ దినము దూర్ మండలం పరిధిలో శ్రీమేనపల్లి పరిధిలోని పొలంలో గజ్జల రామచంద్ర అనే వ్యక్తి పొలంలో ఈ వేరుశనగ పీకించడానికి ట్రాక్టర్తో పాటు వ్యవసాయ మిషన్ కూడా వచ్చు సమయంలో గిట్టు దాటించే సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి కింద పడడం జరిగింది. ట్రాక్టర్ మీద ఉన్న కొంతమంది, ట్రాలర్ దాని వ్యవసాయ పరికరం మీద ఉన్న కొంతమంది కింద పడడం జరిగింది. ట్రాక్టర్ వాళ్ళ మీద పడడంతో అక్కడికక్కడే 2 సృజన అనే 20 అమ్మాయి, సుబ్బరాయుడు అనే మరొక వ్యక్తి 2 అక్కడికక్కడే సంఘటన స్థలంలో చనిపోవడం జరిగింది. దాంతోపాటు మరి ఒక మహిళ. విశాఖలో ఫ్లెక్సీల సందడి మొదలైంది. విజయసాయి జన్మదినం నేపథ్యంలో ఆయన ఫ్లెక్సీలను వైసీపీ నేతలు పోటాపోటీగా ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా గతేడాది ఈ వేడుకలు సాదాసీదాగా జరగడం తెలిసిందే. విశాఖను రాజధానిగా ప్రకటించడంతో విజయసాయిరెడ్డి పరపతి పెరిగింది. విజయసాయిరెడ్డిని మెప్పించేలా వైకాపా నేతలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అనంతపురం జిల్లా కొత్త చెరువు మండలం తహసీల్దార్ రామచంద్రప్ప ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా అప్పగించాడంటూ ఓ న్యూస్ ఛానల్లో కథనం ప్రసారం చేయడం విదితమే. ఈ నేపథ్యంలో ఈ అక్రమాలపై విచారించేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీ విచారణతో తహసీల్దార్ రామచంద్రప్ప అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. ఆర్డీఓ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లింగన్న తెలిపారు. మండల మాజీ తహసీల్దార్ రామచంద్ర గారి పైన ఖైదీ సబ్ డివిజనల్ ఆర్డీఓ వెంకటరెడ్డి గారు ఫిర్యాదు ఇచ్చిన సదరు ఫిర్యాదు మేరకు 406-409 ఐపీసీ కింద కేసు నమోదు చేయండి. కేసు మండల మాజీ తహసీల్దార్ రామచంద్ర గారి పైన ఖైదీ సబ్ డివిజనల్ ఆర్డీఓ వెంకటరెడ్డి గారు ఫిర్యాదు ఇచ్చిన సదరు ఫిర్యాదు మేరకు 406-409 ఐపీసీ కింద కేసు నమోదు చేయండి. కేసు సీఎం జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కరోనా మహమ్మారి రాష్ట్ర వ్యాప్తంగా విలేతాండవం చేసిందని టీడీపీ ఆరోపించింది. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు దీక్ష చేపట్టారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రజల జీవితాలతో చెలగాటమాడిందన్నారు. అయినా జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. చేసిందని మండిపడ్డారు. కరోనా మహమ్మారి ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోవడం మర్చిపోయి కరోనాని చిన్న చూపు చూసి ఈ రాష్ట్ర బడుగు బలహీన వర్గాల జనజీవనాన్ని అతలాకుతలం చేసింది ప్రభుత్వం. మొదటి నుంచి కరోనా అంటే ఏమాత్రము శ్రద్ధ చూపెట్టుకోకుండా ప్రపంచమంతా విలవిల్లాడుతున్నప్పుడు కూడా సింపుల్ పారాసిటమాల్ అని సెలవిచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి. దాని తీవ్రత, దాని ప్రభావము, అది మనుషుల ప్రాణాలను హరించే విధానము, ఇవన్నీ అందరికీ తెలియకపోవచ్చు.
కానీ ఒక ముఖ్య స్థానాల్లో ఉండే వ్యక్తులు తెలుసుకొని ప్రజల్ని అప్రమత్తం చేస్తారు. అది మరచి వైసీపీ నాయకులే అధికారిక కార్యక్రమాల్లో వేల మందిని ఎన్టీఆర్ అమర్ హై, 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 ఎన్టీఆర్ అమర్ హై. తెలుగుదేశం వర్ధిల్లాలి, తెలుగుదేశం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. ఎనగలు కూర్చోండి. గత ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ దేవాదాయ శాఖ భూములకు సంబంధించి పట్టాలను అందించే ప్రక్రియలో కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాన్సన్స్ ట్రస్టు దేవాదాయ శాఖ భూముల ఆక్రమణలపై విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. తప్పు చేశారో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ నుండి చర్యలు తీసుకుంటారు. అది కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని దుర్వినియోగం చేయడం జరిగింది. దాని వెనుక పెద్దలు ఉన్నారు. అవంతా కూడా ఇన్వెస్టిగేషన్లో పెట్టారు. ఏదైతే కోర్టులో మనం ప్రపోజల్ పెండింగ్ ఉందో దాన్ని ఏజీ గారిని మెన్షన్ చేయమని చెప్పి అభ్యర్థించడం జరిగింది. గత సమీక్షా సమావేశాల తదనంతరం ఏజీ గారు బెంచ్ ముందు మెన్షన్ చేయడం జరిగింది. కోర్టు జూలై మాసంలో ఆ కేసుని విచారణకు స్వీకరిస్తుంది. కోర్టు క్లియరెన్స్ వచ్చిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు అక్కడ ఎవరైతే ఇప్పుడు నివసిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది కోర్టు ఆదేశాల ప్రకారం. ప్రపోజల్ అన్నటువంటి మీ అందరికీ కూడా తెలుసు, ఎండోమెంట్కి సంబంధించి ఏ పని చేయాలన్నా కూడా భూముల్ని ఎవరికన్నా ఇవ్వాలన్నా, లీజ్ ఇవ్వాలన్నా, ఎవరికైనా పట్టాలు ఇవ్వాలన్నా కూడా కోర్టు అనుమతి లేకుండా ఏది చేయడానికి వీల్లేదు. కోర్టు ముందు ఏదైతే ప్రపోజల్ పెండింగ్ ఉందో ఆ ప్రపోజల్ క్లియర్ అయిన తర్వాత వారికి పట్టాలు ఇవ్వండి. కోర్టు ముందు కోర్టు ప్రమేయం లేకుండా ఏది, కోర్టు ఆదేశాలు లేకుండా ఏది చేయడానికి లేదు ఎండోమెంట్ యాక్ట్కి సంబంధించినంత వరకు. ఏది చేయాలన్నా కూడా కోర్టుకు ప్రపోజల్ ఇవ్వాలి, కోర్టు దాన్ని ఆమోదించాలి, ఆ తర్వాతనే ఏదైనా మనం చేయగలం. మీరు 15-16 సంవత్సరాల గురించి చెప్తా ఉన్నారు. ఎప్పటి నుంచి? 2005 నుంచి 2020 వరకు 15 సంవత్సరాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేవస్థానానికి భూములకి పట్టా ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అటు మానసాస్ విషయంలో ఇటు సింహాచల దేవస్థానం విషయంలో రెండిటి విషయంలో కూడా ఏమి అవకతవకలు జరిగాయి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇన్వెస్టిగేట్ చేసి దానిలో జరిగినటువంటి అవకతవకలన్నింటినీ వెలికి తీయడం జరుగుతుంది. ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ వచ్చి 57 చట్టాలను ఉల్లంఘించి గత ప్రభుత్వ హయాంలో భూములను ఆక్రమించుకున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దీనిపై ప్రభుత్వం లోతుగా విచారణ జరిపిస్తుందన్నారు. భూములను అడ్డగోలుగా ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వ భూములను కాపాడటం, దానిలో భాగంగా 4,700 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని, ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి, ప్రజల ఆస్తి, మరి దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది.
సో రాబోయే రోజుల్లో జరిగినది జరిగిపోయింది. రాబోయే రోజుల్లో కనీసం ఎలాంటి ఆక్రమణ లేకుండా మరి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఆక్రమణలు ఎవరు చేసినా తన మన అనే భేదం లేకుండా మా పార్టీ వారైనా అపోజిషన్ పార్టీ వారైనా ఇంకోళ్ళని ఎవరైనా ఎవరిని కూడా ఉపేక్షించొద్దని వారికి కూడా మరి ఆదేశించడం జరిగింది. తప్పనిసరిగా మరి ఎవరైనా సరే ఈ ఆక్రమణలకి భూ ఆక్రమణలు కనుక పాల్పడితే వారి మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టే విధంగా కూడా ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ భూములు రక్షించే విషయంలో మాత్రం కఠినంగా ఉంటుంది. అలాగే అధికారులు కూడా ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే మరి వారి మీద కూడా చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ఎందుకనంటే మనం చూసాం విశాఖపట్నంలో ఈ రోజున జనరల్గానే విశాఖపట్నం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం, ఆసియాలోనే మరి అభివృద్ధి చెందుతున్న నగరం. రెండోది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఆఫ్ డెస్టినీ. ఈ నగరంలో భూములు విలువలు చాలా ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు ప్రభుత్వ భూములు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇన్నాళ్ళు ఏంటంటే గత పాలకులు నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే లాలూచి కావచ్చు, వదిలేశారు. దీనికి ఒక అడ్డోదుపు లేకుండా, క్రమశిక్షణ లేకుండా పోయింది. సో ఇప్పుడు ఆదేశాలు ఏమేమిటో జరిగిందంటే గతంలో జరిగిన ఆక్రమణ తొలగించడం, ఫ్యూచర్లో ఎలాంటి ఆక్రమణ జరగకుండా చూడటం. చేయకపోతే ఇది పెద్ద మెష్లా తయారవుతుంది. ప్రస్తుతానికి మీరే తొలగిస్తేనేమో మీరు ఏమంటున్నారు, కొట్టేస్తున్నారు, ఇది కక్షాధిపం. తొలగించకపోతేనేమో అది కూడా మీరే రాస్తారు పేపర్లో. ఈ ఆక్రమణ జరిగినాయి, మంత్రి గారు పట్టించుకోలేదు, ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు, రెండు మీరే రాస్తారు. సో మీరు ఏది రాసుకున్నా కానీ ప్రభుత్వ విధానం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వ భూములు అంటే ప్రజలు ఆస్తి, దాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీద, ప్రభుత్వం మీద ఉంది. దానిలో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని తెలియజేయడం జరిగింది. మరి వీటితో పాటు మీ అందరూ తెలుసు, ఈ ప్రభుత్వ భూములతో పాటు మన ఈ ఉత్తరాంధ్రలో 3 జిల్లాల్లో దేవస్థానం భూములు కూడా ఉన్నాయి. ఈ దేవస్థానం భూములు గురించి కూడా మరి మొన్న మీ మీటింగ్ పెట్టడం జరిగింది. పెట్టినప్పుడు యాక్చువల్గా మీ మీటింగ్ పెట్టింది ఈ పంచగ్రామాల భూ సమస్యను ఎలా పరిష్కారం చేయాలి అని మన గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మా సింహాచలం పంచగ్రామాల భూ కమిటీ మరి మీ మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజున అడ్వకేట్ జనరల్ గారితో కూడా మాట్లాడి వారికి చెప్పడం జరిగింది. కోర్టులో దీన్ని తీసుకున్నారు, కోర్టులో కూడా తీసుకొచ్చారు. దానికి కూడా ఒక 4 రోజుల్లో వీరు అతి త్వరలో మరి ఆ సింహాచలం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం చూపే విధంగా మరి అడ్వకేట్ జనరల్ గారికి, నేను విజయసాయి గారికి అందరూ కూడా ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఉభయతారకంగా ఇటు ప్రజలకు కానీ దేవస్థానం కానీ నష్టం లేకుండా. ఎందుకంటే మనందరం తెలుసు ఈరోజు దేవస్థానంలో అవుట్ సోర్సింగ్ స్టాఫ్ జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ కరోనా వల్ల దేవస్థానానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. సో ఒకసారి సింహాచలం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం అయితే దేవస్థానానికి డబ్బులు వస్తాయి, ప్లస్ ఎవరైతే మరి ప్రజలు నివసిస్తున్నారో ఈ పంచగ్రామాల్లో సుమారుగా 1200 మంది డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా 1,00,000 మందికి విద్యానీకానికి ఉపయోగం జరుగుతుంది. దానికి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రుల గురించి ముఖ్యాంశాలు మరోసారి. కరోనా పీడిత కుటుంబాలను ఆదుకోవాలని టీడీపీ డిమాండ్. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో సాధన దీక్ష. కొనసాగుతున్న కర్నూలు నృసింహ సేవావాహిని కార్యక్రమాలు. ఇప్పటి వరకు 3 లక్షల మందికి అన్నదానం. దామనపల్లి రహదారి పనుల్లో అవకతవకలు. చోద్యం చూస్తున్న అధికారులు. కడప జిల్లా బైనపల్లిలో విషాదం. ట్రాక్టర్ కింద పడి 2 మృతి. టీడీపీ హయాంలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న వైసీపీ. కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్న విజయసాయిరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.